హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ6 లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది. మీరు thumbnail చూసినట్టు ఈ మట్కా అనే గేమ్ కొంతమందికి అయితే తెలుసు, కొంతమంది తెలియదు. కానీ తెలిసిన కొంతమంది ఆడుతున్న వాళ్ళు అయితే దీంట్లో సర్వం నాశనం అయిపోయి దీంట్లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత నాశనం అయిపోయారో ఈ వీడియోలో. అసలు ఈ మట్కా అనే గేమ్ ఎలా మొదలైంది, ఎలాగ ఆడతారో దీన్ని బేస్ చేసుకొని కొన్ని బోకర్నా కొడుకులు ఎలాగ దీన్ని ఈ గేమ్ బేస్ చేసుకొని ఈ జనాల దగ్గర, ఈ మధ్యతరగతి కుటుంబాల దగ్గర ఈ బోకర్నా కొడుకులు డబ్బులు ఎలా దెబ్బతున్నారు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఈ మట్కా అనే కాకుండా ఇంకా ఈ ఆన్లైన్ గేమ్లు ఆడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది 1960లోనే ఈ గేమ్ స్టార్ట్ అయిందనమాట. అయితే అప్పుడు ఈ ఆన్లైన్లో అంతా లేదు కదా. అయితే ఈ గేమ్ ఆడించడానికి కొన్ని బోకర్లు ఉండేవారు, మధ్యలో ఉండేవారు. వీళ్ళు ఆడిస్తూ ఉండేవారు అనమాట. అది అయితే ఆ తర్వాత అది డెవలప్ చేసి రతన్ ఖత్రి అనే ఒక వ్యక్తి దీన్ని బాగా డెవలప్ చేశాడు అనమాట. బాగా డెవలప్ చేసి ప్రతి మారుమూల గ్రామాల్లోకి మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని బాగా క్యాచ్ చేశాడనమాట. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని క్యాచ్ చేసి జాగ్రత్తగా వీళ్ళకి ఆచి చూపించి ఆ గేమ్ ఎలా ఉంటుందంటే, మనం ఒక 1000 రూపాయలు ఏదో రోజు ఒక 1000 రూపాయలు పెడితే ఏదో రోజు మన సమస్యలన్నీ తీరిపోతే లక్షలు వస్తాయి. మన సమస్యలు తీరిపోతే 100 కదా 50 కదా అని ఈ మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని, ఈ చిన్న పనులు చేసుకునే వాళ్ళని బేస్ చేసుకొని ఆ గేమ్ డిజైన్ అలా ఉంటుంది అనమాట. అంటే ఎలాగా ఆ గేమ్ చెప్తానేనండి. అంటే ఇప్పుడు ఒక ర్యాండమ్గా కొన్ని నెంబర్లు ఉంటాయన్నమాట. కొన్ని నెంబర్లు ఉంటాయి. ఈ ఆడించే వాళ్ళు ప్రతి చోటన వీళ్ళ బోకర్లు ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక కాగితం ఇస్తారు. ఆ కాగితం మీద ర్యాండమ్గా నెంబర్లు ఉంటాయి. అయితే ఆ నెంబర్లు మనం ఏంటంటే మనం ముందుగా బుక్ చేసుకోవాలి, బెట్ పెట్టుకోవాలన్నమాట. 100 రూపాయలు అలాగని. అంటే రోజులో 2 సార్లు తీస్తారనమాట. అది తీసి వాళ్ళు కూడా ఎక్కడో ఉండి ఒక బాక్స్ లాంటి దాంట్లో నెంబర్లు అన్నీ ఉంటాయన్నమాట, కాయిన్స్. అందులోంచి తీస్తాడనమాట. ఓపెనింగ్, క్లోజింగ్ అంటే 2 సార్లు తీస్తాడు. అయితే ఇక్కడ ఎలాగంటే మనం ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ బోకర్లో ఈ గేమ్ ఆడించి బోకర్లు వాళ్ళు రాసుకుంటారు. ఫర్ సపోజ్ మనం రెండు తీస్తారు అన్నట్టుగా మనం ఒక 100 రూపాయలు వేసామనుకో, సాయంత్రం పొద్దునుంచి అంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారనమాట. అయితే ఇది సాయంత్రం 9ంటికి మళ్ళీ 11 గంటలకి అలా ఓపెనింగ్ 9 గంటలకి, క్లోజింగ్ 11 గంటలకి అని చెప్పేసి 2 విధాలుగా 2 సార్లు తీస్తారన్నమాట కాయిన్ అన్నది. ఆ రిజల్ట్స్ కూడా మనకి ఏం తెలీదు. మళ్ళీ మనం టికెట్ కొనుక్కున్న బోకర్ దగ్గరికి వెళ్ళి ఏం తీశారు, వాళ్ళు ఏ నెంబర్ వచ్చింది అని చెప్పేసి మనం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తుమే తప్ప మనకి ప్రత్యేకంగా మనం ఏం చూడటానికి చెందితే ఏం ఉండదన్నమాట. అయితే ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 మీద ఇప్పుడు ర్యాండమ్గా చాలా నెంబర్లు ఉంటాయి. రెండు తీస్తారు అని చెప్పేసి మనం ఒక 100 రూపాయలు పెట్టామనుకో, వాళ్ళు అదే నెంబర్స్లో తీసి ఒకవేళ 2 కనుక తీసాడు అనుకో, అక్కడ తీసి 2 వచ్చింది అన్నట్టు వచ్చిందనుకో, అప్పుడు మనకి మనం పెట్టిన 100కి ఎంత ఉంటాయంటే 800 వస్తాయి అనమాట. అంటే అన్ని రెట్లు వస్తాయి, 100కి 800 రెట్లు వస్తాయి అన్నమాట. అదే ఓపెనింగ్ అని అంటారు. దాన్ని ఓపెనింగ్ 9 గంటలు తీస్తారు. క్లోజింగ్ అని చెప్పేసి 11 గంటలకు మళ్ళీ తీస్తారు. అదే టికెట్ రన్నింగ్ అవుతుంటుంది మనది. ఆ క్లోజింగ్ అన్నది కూడా అక్కడికి అయిపోయింది కదా. క్లోజింగ్ అని అంటే ఏంటంటే మళ్ళీ ఇంకో నెంబర్ తీసినప్పుడు మనం ఒకవేళ వాళ్ళు 11 తీశారనుకో, 11 నెంబర్ తీశారనుకో, 11 నెంబర్ తీసినప్పుడు 1 + 1 ఎంత? 2 కదా. 2 వచ్చింది కదా. అంటే మన నెంబరు ఏంటి? ఫస్ట్ది 2. అప్పుడు మనకి జాక్పాట్ అనమాట. మన 100కి 10,000 వచ్చేస్తాయి అనమాట. అర్థమైందా మీకు? 100కి 10,000 వచ్చేస్తాయి అనమాట. అది జాక్పాట్ అంటారనమాట. అయితే ఈ గేమ్ ప్రాసెస్ అనమాట ఇది. అయితే అప్పుడు ఆన్లైన్ సైట్లు లేనప్పుడే దీన్ని ఎంతలా నడిపాడో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. అయితే ఇది ఏమైందంటే బ్యాండ్ అయిపోయింది ఈ గేమ్ని. ఇది చాలా జనాల మధ్యతరగతి కుటుంబాలు చాలామంది అప్లో అయిపోయి దీన్ని నాశనం అయిపోతున్నారని చెప్పేసి మన గవర్నమెంట్ అప్పట్లో దీన్ని ఈ రత్న కత్రియా మీద కేసు పెట్టి దీన్ని బ్యాన్ చేసేసారు. ఈ గేమ్ని బ్యాన్ చేసేసి తర్వాత అది చాలా కాలం వాళ్ళ కోర్టులో నడిచి అలా జరిగి ఇలా జరిగి అదంతా అయ్యిందిలేండి, అది పక్కనేటండి. ఇది ఒకప్పుడు జరిగిన మట్కా గేమ్ ప్రాసెస్. ఓకే, ఇది చాలా కాలం క్రితం జరిగిన మ్యాటరు. అయితే ఇప్పుడు
ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి, అసలు ఇదంతా ఏంటి, ఇప్పుడు నేను దేనికోసం మీ అందరికీ చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను అన్నదే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ ఇప్పుడు ఆన్లైన్లో ఈ గేమ్ని ఆడిస్తున్నారు. అంటే ఇది ఇల్లీగల్ గేమ్, బ్యాన్ అయిపోయిన గేమ్. కానీ ఆన్లైన్ సైట్లో ఏ గేమ్ అయినా ఇల్లీగల్ అయినా ఏదైనా బ్యాన్ అయిపోయినా ఏదైనా సరే ఆన్లైన్లో నడిచేస్తూ ఉంటే అవి అందరికీ తెలిసిందే, మనం పోగొట్టుకోవడానికి అందులో ఆడి దెబ్బెట్టుకోవడానికి. అయితే ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ ఆన్లైన్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ ఆన్లైన్లో కూడా ఇలా టికెట్ కొనుక్కొని ఇలాగ మన నెంబర్స్ కొనుక్కొని ఓపెనింగ్ క్లోజింగ్ అని చెప్పేసి ఇలా మన నెంబర్లు ర్యాండమ్గా ఎన్ని నెంబర్లైనా మనం సెలెక్ట్ చేసుకుని 100 అని వేసుకోవచ్చు. ఓకేనా, ఆ నెంబర్లు వస్తే సేమ్ ఏంటంటే ఈ గేమ్ మీకు సింపుల్గా చెప్పాలంటే రోలెట్ గేమ్ చూసారా ఎలా ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, ఆడు బాల్ తిప్పుతాడు, ఏ నెంబర్ మనం ముందుగా నెంబర్లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బాల్ ఎక్కడ ఆగితే దాని తగ్గట్టు రెట్లు, ఆ చార్ట్లో ఎలాగైతే ఆ రోలెట్లు ఎలాగైతే బ్లాక్ అని డబల్ నెంబరు లేకపోతే సీరియల్ నెంబర్ ఎలాగ ఉంటాయో ఆ టైప్లోనే ఇది కూడా రోలెట్ గేము. కాకపోతే ఏంటంటే ఈ మట్కా అనే గేమ్ ఏంటంటే ఈ ప్రతిరోజు కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి అనమాట. ప్రతిరోజు రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. మనం ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటామో అది పొద్దున్నుంచి అంతా రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ అయ్యి సాయంత్రానికి రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. వచ్చినట్టు పోయినట్టు. ఇక్కడ వాస్తవం అంటూ ఏముండదో ఇది మట్టికి అందరికీ తెలిసిందే, ఇది పక్కనేటండి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని ఈ గేమ్ని బేస్ చేసుకొని ఆన్లైన్ గేమ్ బేస్ చేసుకొని జనాలు మధ్యతరగతి కుటుంబాల దగ్గర వీళ్ళు ఈ బోకర్ నా కొడుకులు అన్నాం చూసారు. ముందుగా బోకర్ నా కొడుకులు అంటే ఎవరో తెలుసా, ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొడక్షన్ చెప్తానని యూట్యూబ్లో వీడియోలు చేస్తా. ఈ వీడియోని ఈ మట్కా గేమ్ గురించి ఏదో వీడియోలు పెట్టేసి చూసా, ఇందులో స్ట్రాటజీలు ఇలా ఫాలో అయితే ఇలా వస్తాయి, నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కాల్ తిరిగి ఇలా చెప్పాను, కొన్ని మంది ఇలా చెప్పాను, ఈ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు చూడండి వీళ్ళు ఎంత విన్ అయ్యారు, నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, 1000 కట్టండి, 500 కట్టండి, 2000 కట్టండి, మీకు ఈరోజు వచ్చే సీరియల్ నెంబర్ ఇది, అది తోటకూర గోంగూర అని చెప్పేసి ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ బోకర్ నా కొడుకులు ఈవేళలో ఈ పాపం ఈ మధ్యతరగతి కుటుంబాలు బేస్ చేసుకొని వీళ్ళ అవసరాలు బేస్ చేసుకొని ఈ ఛానల్లో మా ఛానల్లో జాయిన్ అండి అని ఈ బోకర్ నా ఎదవలు, ఈ బోకర్ నా కొడుకులు ఈ టెలిగ్రాముల్లోని యూట్యూబ్లో చేస్తున్న వీడియోల గురించి చెప్తున్నాను. వీళ్ళ నా కొడుకులు వీళ్ళని నమ్మి పాపం ఈ వీళ్ళు ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు తప్పు అని మీరు అనుకోవచ్చు. ఆడుతున్న వాళ్ళు తప్పే, నేను కాదంటలేదు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో ఏదో ఇంట్లోకి ఏదో రూపాయి ఉపయోగపడుతుంది. భర్త ఏదో బయటికి వెళ్ళి వస్తున్నాడో ఇంట్లో ఏదో వస్తుందేమో అని చెప్పేసి ఇంట్లో ఖర్చులకి ఏమో ఉపయోగపడతాయేమో ఆడవాళ్ళు బయట. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళని నేను ఈ విషయం ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్పానంటే, ఈ గేమ్లో ఆడతా ఈ టెలిగ్రామ్ ఛానల్లో యూట్యూబ్లో నమ్మి ఒక ఫ్యామిలీ మోసపోయిందనమాట. పాపం ఎంతో ట్రబుల్ చెందితే నాకు ఫోన్ చేసి చెప్పారనమాట వాళ్ళు. నేను ఈ వీడియో ఈ మట్కా గేమ్ గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ ఇది బ్యాన్ అయిన గేము, మళ్ళీ ఇలా ఆన్లైన్లో పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదేమో అని అనుకున్నాను. కానీ ఇది ఒక ఊరంతా కూడా దీనికి బానిసయ్యి ఆడుతున్నారు. ఎక్కువ ఏంటంటే ఈ ఆటో డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇలా మధ్యతరగతి ఏ రోజు కూలి చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు 100 కదా 100 పెడదాము, వచ్చిందంటే 1000 మీద వస్తాయి, మన ఆర్థిక పరిస్థితులు మన పిల్లల ఫీజులు లేకపోతే మనకున్న సమస్యలు తీరుతూ ఉంటాయి అని చెప్పి పాపం వీళ్ళ ఆశతోటి పాపం వాళ్ళు నేను ఆడేవాళ్ళు తప్పు కాదు, నేను అట్లా ఆడేవాళ్ళు కూడా తప్పే, మోసం చేసేవాళ్ళు తప్పు కాదు, మోసపోయేవాళ్ళు మనదే తప్పు. అయితే ఈ విషయం ఏంటంటే నేను చెప్పేది, అయితే వీళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు ఈ టెలిగ్రామ్ ఛానల్ బోకర్ ఏదో ఉన్నారు కదా, వీళ్ళు ఇలా మేము నెంబర్ చెప్తాను మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఆడేవాళ్ళకి ఈ టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడు ఈ మట్కా కాదు, ఈ క్రికెట్ ప్రొడక్షన్ గురించి కానీ లేదంటే ఏ ఆన్లైన్ సైట్లు గేముల గురించి కానీ ఆడుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొడక్షన్ చెప్పేవాళ్ళు ఒక మాట మీరు ఎలా నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్ళే కనుక ఈ ప్రొడక్షన్ కరెక్ట్గా ఇలా చెప్పి పలమైతే వాళ్ళే ఆడుకుంటారు కదా, మీకు నాకు 500 పంపండి, 1000 పంపండి, 2000 పంపండి, మీకు ప్రొడక్షన్లు చెప్తాము. లేకపోతే ఈ మట్కా గేమ్ గురించి మీ సీరియల్ నెంబర్ ఇవాళ ఇది వస్తుంది, లేకపోతే క్రికెట్ ప్రొడక్షన్ గురించి అనుకోండి, క్రికెట్ మ్యాచ్ ఇది కొడుతుంది, లేకపోతే ఏదైనా ఆన్లైన్ సైట్ గేమ్లో ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే మీకు ఈ రోలెట్లు వస్తాయి అని ప్రొడక్షన్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నా టిప్స్ పాటించండి అని చెప్పి పలమైతే అలా వచ్చేసి పలమైతే అలా విన్ అయిపోయి పలమైతే వాళ్ళే ఆడుకుంటారు కదా. ఒక్కసారి ఈ పాయింట్ని అర్థం చేసుకోండి.
మనల దగ్గర అడుక్కుంటా. ఎందుకు అడుక్కోవడం శవాల దగ్గర చిల్లర ఏరుకున్నట్టు ఈ టెలిగ్రామ్ ఛానల్ యూట్యూబ్లో వీడియోలు చేసి ఈ జనాల దగ్గర ఈ ప్రొడక్షన్ చెప్తానన్న వాళ్ళు ఈ శవాల దగ్గర చిల్లర ఏరుకుంటున్నారు కదా వీళ్ళు, ఈ నా కొడుకులు వీళ్ళే ఆడుకుంటారు కదా. వీళ్ళు మన దగ్గర చిల్లర ఏరుకోవడం ఎందుకు? వాళ్ళే ఒక ఎంతో కొంత లక్షలు తెచ్చేసుకుని లక్షలు కొట్టేసుకుని విన్ అయిపోవచ్చు కదా. ఈ పాయింట్ మీరు అందరూ కూడా ఆడియోలు ముందుగా క్యాచ్ చేయాలి. మీకు అర్థం చేసుకోండి. మీకు ఏంటి చిన్నపిల్లలు కాదు, లేకపోతే మీకు తెలివితేటలు లేక కాదు. కాకపోతే దీనికి ఈ గేమ్లకి ఎడిక్షన్ అయిపోయి మీరు ఆలోచించలేకపోతున్నారు అంతే. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రొడక్షన్ చెప్పే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా ప్రొడక్షన్ చెప్పే వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో కూడా నేను ఈ మట్కా గేమ్ గురించి అనే కాదు, నేను ప్రత్యేకంగా దీని గురించి దేనికి చేస్తున్నానంటే ఈ ప్రొడక్షన్ చెప్తున్న వాళ్ళు ఈ టెలిగ్రామ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ప్రొడక్షన్ అని చెప్పి వాటిని చూసి వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళ ద్వారా వాట్సాప్ నెంబర్లు తీసుకుని వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి మీరు ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేసి అటు ఆడుతున్నప్పుడు పోతాయి, మళ్ళీ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి దెబ్బతున్నాయి. వాళ్ళకి ఏంటంటే మీరు ఏమైపోయినా అనవసరం, మీరు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి డబ్బులు కావాలి అంతే. అదే డబ్బులు కావాలి అంతే అనమాట. ఒక ఫ్రెండ్ నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ మట్కా గేమ్ అనే గురించి చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడో ఏదో మీ నెంబర్ల మీద డిపాజిట్లు చేసుకుంటారు, బెట్లు వేస్తారు. ఇది కరెక్ట్గా వినండి. ఈ మట్కా గేమ్ ఆడే వాళ్ళ గురించి చెప్తున్నాను, కరెక్ట్గా వినండి. మీరు నెంబర్లో తీసుకుంటారో ఆన్లైన్లో బెట్లు వేస్తారో, బెట్లు వేసినప్పుడు అసలు ఆ నెంబర్లు తీసేది ఎవరో తెలుసా? అసలు ఎలా తీస్తారో తెలుసా? ఏమీ తెలియదు. గుడ్డొచ్చి తేలి పడ్డట్టు ఆ నెంబర్లు ఏదో సెలెక్ట్ చేసేసుకుంటారు, ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసుకుంటారు. 100 వేసేసుకుంటారు. ఏదో ఒకటి కొడుతుంది కదా అని వేసేసుకుంటారు, ఆశతో వేసేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆ నెంబర్లు డైరెక్ట్గా తీసేది ఎవరు? అసలు ఆ నెంబర్లన్నీ కరెక్ట్గా ఆ కాగితం మీద ర్యాండమ్గా ఉన్న నెంబర్లన్నీ కూడా ఉంటాయా అక్కడ? అసలు తీస్తున్నారనుకో, అసలు ఉంటాయా లేవా? ఏం ఆలోచించరు, వేసేయాలి అంతే. గుడ్డొచ్చి చేయబట్టట్టు ఇవాళ ఆడేయాలి, ఏదో ఒకటి తగులుతుంది, మా సమస్యలు తీరిపోతాయి అన్నారు. మీరు కష్టపడకుండా సమస్యలు అయితే తీరవు, కష్టపడిందే మిగులుతుంది తప్ప. ఇటువంటి జోదాలు ఆడతాం కనుక ఈ మటకాలు గిటకాలు ఇవన్నీ అయితే బతుకు జటకా బండి అయిపోతుంది. ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్లు ఎలా తీస్తాడో మీకు ఎలా తీస్తారో కూడా తెలీదు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే మొత్తం బెట్లో ఆడు చూసుకుంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీస్తాడు. సాయంత్రం 9 గంటలకు ఓపెన్ చేస్తాడు. నెంబర్ రిజల్ట్స్ అన్నది వస్తుంది, ఒక ఫస్ట్ రిజల్ట్స్. అది ఎలా తీసుకుంటే ఆ పొద్దున్న నుంచి కొనుక్కునే వాళ్ళందరికీ చూస్తాడు. ఏ నెంబర్లో అయితే ఎక్కువ పడ్డాయో చూసుకుంటాడు. ఏ నెంబర్లు ఎక్కువ పడ్డాయో చూసుకొని దాన్ని ఆపి జాగ్రత్తగా తక్కువ పడ్డ వాటికి నెంబర్ తీసేసి దాని రిజల్ట్స్ వదిలేస్తాడు. రిజల్ట్స్ వదిలిన తర్వాత ఏం చేస్తాం? ఇంకా అయ్యో మనకు రాలేదేమో అనుకుని మనం గొర్రెలం కదా, ఏం ఆలోచించాం. మనకు డబ్బు కావాలంతే, అత్యాస, ఈజీ మనీ కావాలి. అయ్యో పోయిందని చెప్పి ఇంకా ఏం చేస్తాం? ఈ లోపల ఇంకొక టైం ఉంటుంది కదా, 11 గంటలకు మళ్ళీ ఓపెన్ చేస్తాడు, క్లోజ్ చేస్తాడు. ఇంకోటి తీతకి క్లోజింగ్ పెట్టుంటుంది కదా, దానికోసం ఓకే ఎదురు చూసేస్తాము. ఈ లోపల మళ్ళీ ఏమైనా ఉంటే కొనేసుకుంటాము. మళ్ళీ ఆడు చూసుకుంటాడు. ఆ గ్యాప్లో ఆడికి ఏదైతే ఎక్కువ బట్టలు పడ్డాయో ఎక్కువ పడ్డ బట్టలకు మళ్ళీ ఆపేస్తాడో, తక్కువ పడ్డ బట్టలకు ఓపెన్ చేసేసి ఆ రోజు అయిపోద్ది వ్యాపారం. ఆడు ఏంటంటే కనమ ఏదో కొన్ని మంది 100 మంది ఉంటే ఒక 20 మందికో 30 మందికో డబ్బులు ఇస్తాడు. కనమ 70 మంది డబ్బులు ఆడు జోబులు ఎట్టేసుకుంటాడు. ఇది అంతా ఆలోచించరు. మనకి ఆడాలే డబ్బులు కావాలి, పక్కోటి డబ్బులు వచ్చే ఇదే మన వ్యవహారం తప్ప ఇంకేమీ కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈజీగా కష్టపడకుండా ఏది రాదు. మీరు ఏమైనా పనులు చేసుకుంటే ఆ పనులు చేయండి. వీటి మీద తెమిలి వ్యాపారంగా మీరు 100 కదా, 50 కదా అని మీరు అనుకుంటున్నారు. 50 కదా అనుకుంటున్నారు. ఆ 50 100 వేలు అయిపోతున్నా సంగతి మీకు అర్థమవట్లేదు. ఒక్కసారి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. ఏదేమైనా ఆఖరిగా చెప్పేది ఏంటంటే మీరు ఈ ప్రొడక్షన్లో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ మటకాలు గిట్టకాలు ఇవన్నీ కాదు. వీటి ప్రొడక్షన్ చేసుకొని శవాల మీద చిల్లర ఏరుకుని నా కొడుకులకి వీళ్ళు రెడీగా ఉంటున్నారు. ఈ టెలిగ్రామ్ ఛానల్ అని ప్రొడక్షన్ చెప్తానని ముందు వీళ్ళని నమ్మటం మానేయండి. వాళ్ళకి తెలిసిపోతే కనుక వాళ్ళే విన్ అయిపోతారు కదా. అండ్ మన దగ్గర ఎందుకు ఏరుకుంటారు? చిల్లర ఏరుకుంటారు మన దగ్గర. మా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పి చిల్లర ఎందుకు ఏరుకుంటారు అన్న పాయింట్ మీరు ఒకసారి క్యాచ్ చేస్తే ఇది ఆర్డర్ అనమాట. వాళ్ళకి అసలు ఎవరో. అది కాకుండా మీరు నేను చెప్పినట్టు ఈ మటకాలు గిట్టకాలని కాదు, ఏదైనా సరే ఆన్లైన్ సైట్లో జరిగేది ఏదైనా సరే ఫ్రాడే. వాడు చక్కగా ఏ పడ్డాయో బెట్లు అవి చూసుకొని జాగ్రత్తగా ఒక 100 మంది జాయిన్ అవుతే అందులో ఒక 10-20 మందికి ఇచ్చి కర్మ డబ్బులన్నీ ఆన్లైన్ సైట్లో జోబులు పెట్టుకుంటాడు. ఇవన్నీ మీకు తెలీదు. ఏదో ఆడేసామా వచ్చిందా, ఏదో ఒక రోజు వస్తుంది, ఫస్ట్లో ఏదో ఆడినప్పుడు వస్తుంది, ఇంకా అంతే. ఇంకా అది పట్టుకుంటుంది, జిడ్డులా పట్టుకుని మనం నెంబర్లో సెలెక్ట్ చేసుకుంటే వచ్చింది. నెక్స్ట్ ఇలా మన స్ట్రాటజీ ఉపయోగించి
ఈ సీరియల్ నెంబర్ తీసుకుందాం మీరు ఏ సీరియల్ నెంబర్ తీసినా ఏమి ఉండదో మీకు అర్థం అవట్లేదు అంతే. ఏదో ఒకసారి వచ్చింది, అది వచ్చింది మళ్ళీ వస్తుందని అత్యాస ఆశ. దీనివల్ల మీకు నేను చెప్తున్నాను, మీకు ఆర్థిక పరిస్థితి సమస్యలు ఉన్నాయి, దీనివల్ల మీరు చెయ్యాలనుకున్నారు. కానీ మీకు పోతున్న సంగతి అర్థమవట్లేదు. మీరు ఇందులో వచ్చినా సరే నిలబడినా సరే ఉండదో, మీకు సమస్యలు ఏమి తీరవు. దీనివల్ల ఈ జోదలో వచ్చిన డబ్బులు ఏం నిలబడవో. మీరు కష్టపడింది ఎప్పుడైనా ఫలితం దొక్కుతుంది. ప్లీజ్ నేను చెప్తున్నాను ఏంటంటే, ఎంత తొందరగా అవుతే అంత తొందరగా ఈ మట్కా గేమ్ అని కాదు, ఈ గేమ్ అని కాదు, ఆ గేమ్ కాదు, ఆన్లైన్ సైట్లు తొందరగా బయటకు వచ్చండి. లేదంటే మీరు అందరూ కూడా ఈ ఆన్లైన్ సైట్లు గేమ్లు ఉంటే మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేసేసుకుంటారు, మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్లీజ్ వీడియోని షేర్ చేయండి. ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు, ఈ మట్కా గేములు, ఈ గిట్కా గేమ్లే కాదు, ఆన్లైన్ సైట్లు గేమ్లు ఆడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒక్కలైనా ఇద్దరైనా మారతారని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.